హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. చికెన్లో ఈ మసాలా పొడిని వేసుకొని చేసుకోండి, అద్భుతంగా కుదురుతుంది. ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుందన్నమాట. ఇలా గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను అర కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని, పావు టీ స్పూన్ పసుపును వేసుకొని వీటిని అన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను 5 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవటానికి 4 లవంగాలు, 1 ఇంచి చెక్క, 2 యాలకులను, అలాగే మరాఠీ మొగ్గ 1 తీసుకుంటున్నాను, అనాస పువ్వు 1 తీసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మెత్తగా నూరుకోవాలి. మీకు మసాలా క్వాంటిటీని బట్టి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి తీసుకొని ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని 1 బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేయించి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, కాస్త మెత్తబడిపోతే సరిపోతుంది. ఉల్లిపాయలు త్వరగా మెత్తబడాలంటే కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలకు ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ని 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మంటని పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందుగానే చికెన్ని కలిపేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్కి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము ఈ చికెన్ని ఉడికించుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ని ఇలా ఉడికించుకుంటేనే ఉప్పు, కారాలు, మసాలాలు బాగా పడతాయి, లేకుంటే అడుగంటుతుంది. ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాం కదా, ఇది మ్యాక్సిమం 70% చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఈ చికెన్లోకి ఉడికించుకోవాలి. టమాటా కూడా ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకొని వేసుకుందాం. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఈ మూడింటిని కలిపి పేస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఈ కర్రీలోకి వేసుకుంటున్నాను. ఈ మసాలా వేయటం వలన చికెన్ టేస్ట్ డబల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ తీసుకుంటున్నానండి, గ్రేవీకి కరెక్ట్గా సరిపోతుంది అరకిలో చికెన్కి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా చికెన్కి పట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారు కదండి, చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా చికెన్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంటే ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు కావాలి అంటే ఉప్పు, కారాలు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా ఉడికించిన చికెన్లోకి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొత్తిమీరను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నానండి, మీరు కావాలి అంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. కొత్తిమీర వేయటం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసాక ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది.
చూస్తుంటే నోట్లో నీళ్ళురుతున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. చికెన్ని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా గ్రేవీ వచ్చేలాగా చేసుకుంటే చపాతీ, రోటీ, పులావ్, పూరీలోకి ఎందులోకైనా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో గనక చికెన్ని చేసుకుంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది.